అది కూడా ఉంటే అది ఏదో అదృష్టం, వాళ్ళ అదృష్టం కదా ఆ రోజు రాష్ట్రం వచ్చింది. ఇప్పుడు ఇంకా 2 రాష్ట్రాలు చేయడానికి అవకాశం ఉంది ఉత్తరప్రదేశ్లో. అది చేస్తే వాళ్ళ పెత్తనము, వాళ్ళ దాష్టీకం తగ్గే అవకాశం ఉంటుందనేది ఆయన చేస్తున్న సూచన లేదా ఆయన అభిప్రాయం. మ్యూట్లోకి వెళ్ళిపోయారు పాపారావు గారు. ఖచ్చితంగా అది నిజమే. ఎందుకంటే ఇప్పుడు మనం మామూలుగానే నిత్యం మాట్లాడుకుంటాం, మనం సౌత్ ఇండియాలో అభివృద్ధి చెందిన రాష్ట్రాలు, అభివృద్ధి చెందినవి, వాళ్ళతో పాటు బిగినవి, మనం చాలా ముందుకు పోయాం. కానీ మన వాయిస్ ఎక్కడ సాగటల్లా ఉత్తరప్రదేశ్ నుంచే ముఖ్యమంత్రులు అవుతారు. ఒక పివి నరసింహరావు అయితే అదే పండగ మనకి. ఇట్లాంటివన్నీ మనం నిత్యం చెప్పుకునే, దక్షిణాది నుంచి ఎవరు కారు ప్రైమ్ మినిస్టర్లు కూడా వీళ్ళకి ఏ వాయిస్ ఉండదు అనేది చెప్పుకుంటాం. కానీ మరి ఆ నిజంగానే సౌత్ నార్త్ యూనిటీ కూడా అది ఇంపార్టెంట్. నార్త్ డామినేషన్ ఉందనే ఫీలింగ్ పోవటం కూడా, సౌత్ నార్త్ కలిసి ఉండటానికి, అసలు ఈ తగాదాలు లేకుండా ఉండటానికి కూడా బేసిక్ పునాది అక్కడ కూడా ఉంటుంది. ఎందుకంటే ఒక పెద్ద రాష్ట్రం, 80 పైగా పార్లమెంట్ సీట్లు అంటే ఆల్మోస్ట్ ఎంత 6 వంతు 7 వంతు అంటే వాళ్ళు డిసైడ్ అయితే ఎటు పడితే అటు పోలమంట పోతుంది పరిస్థితి దేశం. కాబట్టి అది కొంత ప్రశ్నార్థకమే, నిజమే. అంటే దానికోసం ఉత్తరప్రదేశ్ ముక్కలు చేయాలంటే చెప్పను, కానీ నేను అట్లా. కానీ నిజమే, మరి ఒకళ్ళకి అంత బలం ఉన్నప్పుడు మిగతా వాళ్ళంతా కలిసి, ఎంతమంది కలిస్తే అంత కావాలి. దక్షిణాది రాష్ట్రాలు అన్ని కలిస్తే 124 ఏదో సీట్లు ఉన్నాయి కదా, మొత్తం అంతే ఉన్నాయి. మరి ఒక్క ఉత్తరప్రదేశ్ లోనే దానిలో 2/3 ఉత్తరప్రదేశ్ లో ఉన్నాయి. మరి చాలా చాలా అది కొంచెం ఇబ్బందికరమే. సార్ చెప్పింది కూడా ఆలోచించాల్సిన విషయమే. చాలా మామూలుగా అయితే నేను అనుకుంటాం స్థానికంగా అక్కడ సమస్యలు కూడా ఉండుంటాయి. స్థానికంగా ఎవరో ఒకళ్ళు, మనం ఇక్కడ తెలంగాణ అడిగాము, ఆంధ్రప్రదేశ్ నుంచి వద్దు సపరేట్ చేయమని, అట్లాగే అక్కడ కూడా ఎవరో ఒకళ్ళు ఇంత పెద్ద రాష్ట్రం తర్వాత స్థానికంగా కొన్ని ప్రాంతాలు అడుగుతానే ఉండుంటాయి. అది తెలియదు అక్కడ ఏ ఉద్యమాలు నడిచినాయి, ఏ ఉద్యమాలకి పునాదులు ఉన్నాయని తెలియదు. మరి దాన్ని పరిగణలోకి తీసుకుని ఎటుకుడి బీజేపీ చిన్న రాష్ట్రాలకే వ్యతిరేకమేం కాదు, చిన్న రాష్ట్రాలకు అనుకూలంగానే ఉంది. బీజేపీ కూడా మొదటి నుంచి కూడా అనుకూలంగానే ఉంది నా తెలిసినంతలో. కాబట్టి వాళ్ళు అది అంటే ఈ ఫీలింగ్ పోగొట్టడానికైనా కనీసం ఈ డివిజన్ ఉంది, ఒకళ్ళు ఏకపక్షంగా నిర్ణయాలు చేస్తే మిగతా వాళ్ళంతా ఫాలో అవ్వాల్సి వస్తుంది అనే దాని నుంచి కొంచెం బయటపడటం కోసమైనా అది అవసరం. సరే, అది పెద్ద చర్చ కాదులేండి. కానీ జమిలి ఎన్నికల విషయంలో నుంచి మనం పక్కే పోతున్నామేమో, ఉత్తరప్రదేశ్ ఎన్ని ముక్కలు కావాలనే విషయానికి వచ్చి. సరే, ఏదేమైనా ఏంటంటే జమిలి ఎన్నికలు ఇక్కడ ఉన్నాం కదా ముగ్గురు. మరి ఈ పాయింట్, దిస్ పాయింట్ ఆల్సో కెనాట్ బి ఇగ్నోర్డ్ కదా అనేది. ఉత్తరప్రదేశ్ ఇవాళ ప్రధాన భూమిక పోషిస్తున్న నేపథ్యంలో నేను ఆ పాయింట్ చెప్పింది డీలిమిటేషన్ కి సంబంధించండి. జమిలి ఎన్నికల్లో డిఫరెంట్ మ్యాటర్. జమిలి గురించి చర్చ ఇవాళ మనకి కదా, అది అందుకని నేను దాని గురించే మాట్లాడుతున్నా. అది రైట్. ప్రసాద్ గారు, మన టాపిక్ జమిలి ఎన్నికల గురించి కంప్లీట్ గా ఇంటర్లింక్డ్ లేండి. ఎందుకంటే డీలిమిటేషన్, జమిలి ఎన్నికలు అన్ని ఒకదానికొకటి అవినాభావ సంబంధం ఉంది, మనం తీసి మాట్లాడుకోలేని పరిస్థితి. సో అందులో భాగంగా రవీంద్ర గారు మాట్లాడారు. ప్రసాద్ గారు, యూపీ అండి, ఆయన రైజ్ చేసిన పాయింట్ నిజమే. ఇంకో 4 రాష్ట్రాలు చేస్తే పోతుంది కదా. ఇప్పుడు 20 సీట్లు 30 సీట్లతో రాష్ట్రాలు ఉన్నప్పుడు వై నాట్ ఇన్ నార్త్ ఇండియా అండి? అదే ప్రాతిపదిక ఎందుకు చేపట్టలేకపోతున్నాయి? ఏమనంటే బీమారీ స్టేట్స్ అంటారు. అంటే వాళ్ళ ఉద్దేశంలో బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ ఇవే కాదుగా, అవి వెనుకబడిన రాష్ట్రాలనే పేరు చెప్పి రేవంత్ రెడ్డి గారు మీకు గుర్తుండే ఉంటుంది, ఈ ప్రతిపాదన వచ్చినప్పుడు రాష్ట్రాలు కట్టే పన్నుల ప్రాతిపదికన సీట్ల కేటాయింపు ఉండాలి అనే పద్ధతిలో మాట్లాడారు. సరే, దాన్ని బట్టి రకరకాల అభిప్రాయాలు వ్యక్తమైన అది మళ్ళీ ఈరోజు తెర మీదకి వచ్చింది అదే వాదన. డబ్బులు మనం కడుతున్నాం, పోయేది సంక్షేమ పథకాల రూపంలోనో లేకపోతే ఇంకా అభివృద్ధి కార్యక్రమాల రూపంలోనో అటు పోతున్నాయి. అయితే అప్పుడు బీజేపీ చెబుతోంది ఏంటి, మరి మహారాష్ట్ర కడుతోంది కదా, అత్యధిక రెవెన్యూ మహారాష్ట్ర ఇస్తుంది, వాళ్ళకేం మేము అదనంగా చేస్తుందని లేదు కదా అంటుంది. ఏమంటారు ప్రసాద్ గారు? ఇందులో నేనేం అనడానికి ఏం లేదు. ఈ రోజు రామ్నాథ్ కోవింద్ గారు కవుదనమ్మా ఆయన పెద్ద ఆయన వచ్చి ఆయన డీలిమిటేషన్ చేయండి, లేదంటే మొత్తం జమిలీ ఎలక్షన్లు పెట్టాలని చెప్పేదాకా స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన మన అవ్వడికి ఉపయోగపడిన దేశ ప్రజలకు ఉపయోగపడిన దిక్కుమాల ఎలక్షన్ కమిషన్ బుర్ర జ్ఞానం లేదా? అసలు వాడిందుకు డెసిషన్ తీసుకోలేడు. ఒక్కొక్క జనాభాని ఇందాక నుంచి మొత్తుకుంటుంది అదే. ఎమ్మెల్యేకి ఎంత ఓటర్ల పర్సంటేజ్లు ఉన్నాయి, ఎంపీలకి ఎంత ఉన్నాయో ఫిక్స్డ్ కదా, 2.5 లక్షలు 10 లక్షలు అన్నది. ఈ ప్రాతిపదిక మీద కేంద్ర ప్రభుత్వానికి ఒక నివేదిక ఇచ్చాడా, ఇన్ని సెగ్మెంట్స్ లో ఇంత ఎక్సెస్ ఓటింగ్ ఉంది కాబట్టి ఫస్ట్ దీన్ని ఈ విధంగా ప్రయారిటైజేషన్ చేసి దీంట్లో పార్లమెంట్ సెగ్మెంట్స్ ఎన్ని పెంచొచ్చు, లేదంటే ఎమ్మెల్యే ఎన్ని సెగ్మెంట్లు పెంచొచ్చు రికమెండేషన్ ఈ రోజు దగ్గర ఇచ్చి చచ్చారు వాళ్ళు. అనవసరమైన విషయాల్లో ఇన్వాల్వ్ అవడం తప్ప. రెండోది, ఇవంతా ఒక ఎత్తి అయితే ఎవరి పైన మళ్ళీ స్వతంత్ర ప్రతిపత్తి హెడ్డింగ్ ఒకటి. ఇవాళ మీరు కాంగ్రెస్ ని తీసుకోండి, బీజేపీ తీసుకోండి, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మా సీనియర్ జర్నలిస్ట్ రామకృష్ణ గారు చెప్పేదాకా ఎవరికి తెలియదు అనుకుంటున్నారా? రవీంద్ర గారు చెప్పు వీటో పవర్ కావాలా,
అప్పుడు వాళ్ళు అక్కడ బాపనోళ్ళు శాసించేవారు, ఇప్పుడేమో వీళ్ళెవరు బైరాగ వేషంలో వచ్చిన వాళ్ళందరూ వీళ్ళు శాసిస్తున్నారు. ఎండ్ ఆఫ్ ద డే ఉత్తరప్రదేశ్ లాంటిది, మధ్యప్రదేశ్, ఈ రాజస్థాన్ ఇలాంటి వాటిని పట్టుకుని వాళ్ళు పవర్ కాంకరింగ్ గేమ్ తోనే స్టార్ట్ అవుతుంది వాళ్ళకి. సో అంచేది ఏంటంటే ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ స్టేట్స్ లేదా ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ పబ్లిక్ అన్నది ఎక్కడ కన్సిడరేషన్స్ ఉండవు. మనకేదో మసిపూసి మారేడికాయ చేయడానికి మనం ఫైనాన్షియల్ ఎబిలిటీస్ మీద ఖచ్చితంగా మాట్లాడేసరికల్లా మహారాష్ట్రను ఒకసారి తీసుకొస్తారు మధ్యలో. మహారాష్ట్ర నుంచి గుజరాత్ ఈడ్చుకెళ్ళిపోయినప్పుడు అప్పుడు ఎవడో వాయిస్లు ఎందుకు లేగలే? మరి గుజరాత్ కూడా ఫైనాన్షియల్ హబ్బే కదా, దాని మీద వస్తున్న రెవెన్యూస్ మాట్లాడదాం అందరూ. ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ తీసుకెళ్ళిపోతున్నారు కదా ఇండస్ట్రీలు అన్నింటినీ అక్కడ తరలించుకుని. అదే డిస్ప్రపోర్షన్స్ లో ఏమైనా మనకేమైనా కేంద్ర ప్రభుత్వానికి ఎక్స్ట్రా ట్యాక్స్ ఏమైనా పే చేస్తున్నారా? స్టేట్ ట్యాక్సెస్ ఏమైనా పెరిగిపోయా లేకపోతే? సో ఇక్కడ మీకు ఒకటే కాన్సెప్ట్ అండి, వీళ్ళు చేస్తున్న పని ఏంటంటే ఎంతసేపు వీళ్ళకి అనుగుణంగా ఎలా మలుచుకుందాం అన్న కాన్సెప్ట్ లో సక్సెస్ఫుల్ నెరేటివ్స్ ని ప్రజల్లో తీసుకెళ్ళిపోయి మనకేదో దేశభక్తి లేనట్టు, మనకేదో నియోజకవర్గాలు పెరిగిపోతే మనకేదో ఇబ్బంది వచ్చినట్టు. ఇప్పుడు రామకృష్ణ గారు చెప్పిన ప్రపోజల్ ఇస్ వెరీ క్లియర్. ఇప్పుడు 24 కోట్ల మంది ఒక దగ్గర రాష్ట్రంలో కన్సాలిడేట్ అయి ఉన్నప్పుడు ఈ ఉత్తరాంచల్ వాళ్ళే కదా ఎడదీశారు. ఆ ప్రాతిపదిక మిగిలినవి ప్రపోజల్స్ ఎందుకు రావట్లేదు? అంటే ఉద్యమాలు చేస్తేనే ప్రపోజల్స్ వస్తాయా? రైట్, ఉద్యమానికే ప్రపోజల్స్ వస్తాయంటే చెప్పండి సార్, ఇంకొక ఆప్షన్స్ లేవన్నమాట. అంటే ఒక రూమ్ లో ఒక ఫ్యామిలీ 5-6 నివసిస్తూ ఉంటారు. ఆ పెద్ద కొడుకో చిన్న కొడుకో పెళ్లి చేస్తారు, అందులోనే ఉండి ఆడమన్నారు కదా, పక్కన వేరే ఇల్లు తీసుకుంటారు. బేసిక్ లాజిక్సే వాడతారు కదా. ఇది దేశాన్ని పరిపాలిస్తున్న వాళ్ళు ఆ పాట లాజిక్లు ఎందుకు వాడలేకపోతున్నారు? మనకెందుకు ఈ ఐవాష్ కబుర్లు నేను రైట్. మహారాష్ట్ర ట్యాక్స్ కడుతుంది, వాళ్ళకి ఏం ఇవ్వట్లేదు కదా, సదరన్ స్టేట్స్ ట్యాక్స్ కడుతున్నాయి కదా, ఇవన్నీ ఇవ్వట్లేదు. హెచ్చుకో కబుర్లు మాకు మాకు తెలియదా పట్టి? రైట్. రవీంద్ర గారు కుడ్ యూ ప్లీజ్ కంక్లూడ్ అండి, సమయం కూడా పుట్టిన వస్తుంది. ఓకే, నేను యూపీ విభజన గురించి మాట్లాడాను కాబట్టి నేను రాష్ట్రాల విభజనకో లేకపోతే చిన్న రాష్ట్రాలకు అనుకూలం అని కాదండి. నేను చిన్న రాష్ట్రాలకు అనుకూలం కాదు. యాక్చువల్ గా రాష్ట్రాలు వాటి హక్కులు వాటి పవర్ వాటికి ఉండాలని భావించేవాడిని. అయితే అసిమెట్రిక్ గా ఉంది చాలా, దేశంలో పరిపాలన అనేది చాలా వివక్షాపూరితంగా చాలా అసిమెట్రిక్ గా ఉంది ఆ పవర్ అనేది. దాన్ని బ్యాలెన్స్ చేయాలనేది నా ఉద్దేశం. రెండోది, మీరు ఇందాకన్నారు యూపీ నిధుల గురించి. సౌత్ కి నిధులు సౌత్ లోనే ఖర్చు పెట్టాలి లేకపోతే వెస్ట్ లో నార్త్ లో ఖర్చు పెట్టాలి అనేది. యాక్చువల్లీ ఇక్కడ కూడా బ్యాలెన్స్ చేసుకోవాలి. వెనకబాటుతనాన్ని రీడిస్ట్రిబ్యూట్ చేయాలి. నిధులను రీడిస్ట్రిబ్యూట్ చేయడానికి నేనేమి వ్యతిరేకం కాదు, అభ్యంతరం లేదు దానికి. ఎవరైనా దాన్ని అభ్యంతరం పెట్టాల్సిన అవసరం లేదనేది నా పాయింట్. నిధుల ప్రాతిపదికనో ఆర్థిక వ్యవస్థ ప్రాతిపదికనో కూడా వాటా ఉండడం అనేది అంత సమంజసం కాదు. జనాభా ప్రాతిపదికనే ఉండడం ఎట్లా సమంజసం కాదు, ఆర్థిక వ్యవస్థ బలం ప్రాతిపదికనే ఉండడం కూడా అంత సమంజసం కాదు. బ్యాలెన్స్ చేసుకోవాలి. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఉత్తరప్రదేశ్ కేటాయిస్తున్న నిధులు ఎంత? ఉత్తరప్రదేశ్ నుంచి వస్తే ఆదాయం తక్కువ అయితే కానీ దానికి రెవెన్యూ మిగిలి ఉంటుందండి. ఎలా ఉంటుంది? ఆదాయం తక్కువ ఉన్న రాష్ట్రం రెవెన్యూ మిగిలి ఎలా ఉంటుంది? ఆంధ్రప్రదేశ్ లోటుతో ఎలా కొనారిల్లుతుంది? ఇవి కూడా పరిశీలించాల్సిన అంశాలు. సో అసిమెట్రిక్ గా ఈ పవర్ ఇంబ్యాలెన్స్ ని ఇంకా పెంచే విధంగా కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు ఉంటున్నాయి. రెండో పాయింట్ ఏంటంటే అసలు జమిలీ ఎన్నికలు అనేది మొత్తంగా ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చారు? మొన్న రామ్నాథ్ కోవింద్ గారి కమిటీ రికమెండేషన్స్ ఏంటి? 34 నాటికి రేపు 29 ఎలక్షన్స్ తర్వాత ఒక అపాయింటెడ్ డేట్ పెట్టుకొని 34 నాటికి ఫెసిలిటేట్ చేయాలనేది వాళ్ళ రికమెండేషన్. కానీ ఇప్పుడు 29కే అడ్వాన్స్ ఎందుకు చేయాలనుకుంటున్నారు? ఇక్కడ దేశంలో జరుగుతున్న పొలిటికల్ పరిణామాలు, బీజేపీకి ఎదురవుతున్న వ్యతిరేకత నేపథ్యంలో దాన్ని అడ్వాన్స్ చేయాలనుకుంటున్నారా, లేదు దృష్టి మళ్లించాలనుకుంటున్నారా? ఈ ఎజెండా వేరండి. ఎజెండా వేరు, నిజానికి దేశానికి పనికొచ్చే నిర్ణయాలు కాదు. ఇది పొలిటికల్ గా జరుగుతున్న పరిణామాల ప్రాతిపదికనే నిర్ణయాలు ఉంటున్నాయి తప్ప వాళ్ళ రాజకీయ అస్థిరత్వం లేదా బలం పెంచుకోవడానికో ఏకపక్ష పరిపాలన కోసమో చేస్తున్న నిర్ణయాలు తప్ప ఈ దేశం మంచి కోసం జరుగుతున్న నిర్ణయాలని అయితే నేను అనుకోవట్లేదు. రైట్, థ్యాంక్ యూ రవీంద్ర గారు, థ్యాంక్ యూ పాపరావు గారు అండ్ ప్రసాద్ గారు, అందరికీ ధన్యవాదాలు. సో ఇది మొత్తానికి ఏంటంటే ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల్లో కూడా దీనికి సంబంధించి భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి. మరి ఏ రకంగా వాటిని కన్సాలిడేట్ చేసి ఎన్డీఏ ఒక రూపం తీసుకొస్తుంది, అలాగే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలని ఎలా దారిలోకి తెచ్చుకుంటుంది, విజయ్ లాంటి ముఖ్యమంత్రులు ఉన్న చోట ఎలాంటి వ్యూహాలు అమలు చేయాలి,
దీని మీద ఈ 2-3 నెలలు వాళ్ళు వింటర్ సెషన్స్ బిగిరే లోపల కసరత్తు చేస్తారనేది స్పష్టంగా అర్థమవుతున్న విషయం. బట్ ఎట్ ద సేమ్ టైం యాజ్ రైట్లీ పాయింటెడ్ అవుట్ బై 3 panelists, ముగ్గురు కూడా అన్నది ఏంటంటే రాష్ట్రాలు వాటి